సార్ హీరోయిన్ సమంత ఒక భారీ స్కామ్ లో ఇరుక్కుంది అనే న్యూస్ వస్తుంది సార్. దానివల్ల ఆమె చేస్తున్న వెబ్ సిరీస్ కూడా ఆగిపోయింది అని చెప్తున్నారు. అసలు సమంత చేసిన తప్పేంటి? ఆ భారీ స్కామ్ ఏంటి సార్? ఆమె ఎలా ఇరుక్కుంది? యాక్చువల్‌గా ఇది అంటే వార్తలు అలా వస్తున్నాయి గానీ, సమంత స్కామ్‌లో ఇరుక్కోలేదు. బట్ హ్మ్. సమంత స్కామ్ వల్ల అఫెక్ట్ అయింది సమంత కెరియర్. అంటే ఇది ఓకే. దీని బ్యాక్‌గ్రౌండ్ చెప్పుకోవాలంటే సమంత లాస్ట్ సినిమా 'ఖుషి' హ్మ్. మన విజయ్ దేవరకొండతో. తర్వాత ఆమె సినిమాలు ఏవి చేయలేదు. హ్మ్. సో, వెబ్ సిరీస్‌లకే పరిమితం అయిపోయింది. ఆల్రెడీ ఆమె 'ఫ్యామిలీ మ్యాన్ 2లో చేసింది. ఒక ఎల్‌టి‌టి‌ఈ రెబెల్‌గా చేసింది. దానికి ఎంత అప్రిసియేషన్ వచ్చిందో తెలుసు. దాని తర్వాత ఆమె 'రాజ్ నెడుమోరు' అనే డైరెక్టర్, ప్రొడ్యూసరు అతనితో అఫెయిర్‌లో ఉందని, డేటింగ్‌లో ఉందని, అతన్నే పెళ్లి చేసుకోబోతుందని, అతను కూడా భార్యకు విడాకులు అప్లై చేశాడని వార్తలొచ్చాయి. మనం కూడా ఆ స్టోరీ చెప్పుకున్నాం. రాజ్ అండ్ డీకే అంటారు. రాజ్ నెడుమోరు, డీకే అంటే దాసరి కొత్తపల్లి కృష్ణ. డీకే హ్మ్. కృష్ణ అనమాట. ఓకే సార్. దాసరి డీకే అంటే దాసరి కొత్తపల్లి. కొత్తపల్లి కృష్ణ. వీళ్ళిద్దరు హ్మ్. కూడా శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదువుకున్నారు తిరుపతిలో. ఈ డీకే అబ్బాయిదేమో చిత్తూరు, ఈ రాజనడిమూర్తి కూడా తిరుపతి. మొత్తంగా చిత్తూరు జిల్లా వీళ్ళది. హ్మ్. వీళ్ళు ఇక్కడ చదువుకున్న తర్వాత చదువుకునేటప్పుడే వీళ్ళకి యాక్టివ్‌గా ఉండేవాళ్ళు కాలేజీలో కల్చరల్ అఫెయిర్‌లో. ఆ తర్వాత అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళినాక షార్ట్ ఫిల్మ్స్ తీశారు. దాని తర్వాత 'ఫ్లేవర్స్' అని ఒక సినిమా తీశారు. అక్కడి నుంచి వాళ్ళు మెల్లమెల్లగా సినిమాలు తీసుకుంటూ ఇండియాకొచ్చి 'షోర్ ఇన్ ద సిటీ', తర్వాత 'గోవా గాన్', 'శ్రీ' ఇట్లాంటి సినిమాల్లో ఇట్లా చేశారు. దాని తర్వాత వెబ్ సిరీస్‌లకి వచ్చారు. 'ఫ్యామిలీ మ్యాన్' తర్వాత 'సిటాడెల్', 'ఫర్జీ' ఇలాంటి వెబ్ సిరీస్ హ్మ్. తీస్తున్నారన్నమాట. నెట్‌ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ఇద్దరితో టై అప్ అయి తీస్తున్నారు. ఓకే సార్. సో, సో, వాళ్ళతో ఈ అమ్మాయి సమంత ముఖ్యంగా రాజ్ నెడుమూరితో క్లోజ్ అవ్వడం వల్ల ఆ కాంపౌండ్‌లోనే పనిచేస్తుంది. బయట ఎక్కడ సినిమాలకు ఒప్పుకోవట్లేదు. నిన్న హ్మ్. కూడా ఒక డైరెక్టర్‌తో మాట్లాడుతుంటే సమంత అంటే ఆ సబ్జెక్ట్‌కి సమంత సూట్ హ్మ్. అవుతుంది కదంటే, లేదు సార్ ఆ అమ్మాయి మామూలుగానే ఇప్పుడు మనం లోకల్ సినిమాకి అడిగితే 7,00,00,000 అడుగుతుంది రెమ్యునరేషను. హ్మ్. ఆమెకి దాదాపు 5,00,00,000 రెమ్యునరేషన్ ఇప్పటికి తీసుకుంటుంది. లోకల్ సినిమా చేయాలంటే 7,00,00,000 అడుగుతుంది. సో, మన బడ్జెట్ కష్టము. రెండోది ఆమె ఈ కాంపౌండ్ నుంచి బయటకొచ్చే పరిస్థితి ఇప్పుడిప్పుడే హ్మ్. కనిపించలేదని చెప్తున్నారు. సో, 'ఫ్యామిలీ మ్యాన్ 2లో చేసింది. దాని తర్వాత 'సిటాడెల్' అని అమెరికన్ వెబ్ సిరీస్. దాన్ని ఇండియాలో రీమేక్ చేశారు. 'సిటాడెల్ హనీ బన్నీ' అని. దాంట్లో కూడా ఈమె చేసింది. అది ఆల్రెడీ మన అమెజాన్‌లో హ్మ్. ఓటీటీలో వచ్చింది. ఇప్పుడేందంటే 'రక్త్ బ్రహ్మాండ్ ద కింగ్డమ్ బ్లడీ కింగ్డమ్', 'రక్త్ బ్రహ్మాండ్ ద బ్లడీ కింగ్డమ్' అని ఆ సినిమాని నెట్‌ఫ్లిక్స్ ప్లస్ ఆహ్, డి2ఆర్ అని ఒక బ్యానర్ ఉంది. హ్మ్. డి2ఆర్ అంటే మళ్ళీ వీళ్ళదే. డి అంటే ఇతను హ్మ్. దాసరి. దాసరి హ్మ్. కొత్తపల్లి హ్మ్. కృష్ణ, ఆర్ అంటే రాజ్ వీళ్ళదనమాట. ఓకే సార్. డి2ఆర్ అని పెట్టారు. సో, ఈ 2 సంస్థలు కలిపి ఈ సినిమా జరుగుతుంది. ఈ సినిమా ఆల్రెడీ ఆహ్, వామిక గబి, తర్వాత ఆదిత్య రాయ్ కపూర్ వీళ్ళు సమంతతో కూడా కలిసి యాక్ట్ చేస్తున్నారు. హ్మ్. సో, ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనికి రహీ అనిల్ అనే అబ్బాయి ఆహ్, డైరెక్టర్. ఓకే సార్. వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు. వీళ్ళ పర్యవేక్షణలోనే డైరెక్టర్‌ని మామూలుగా వెబ్ సిరీస్‌లకి డైరెక్టర్‌ని ఎవరైనా పెట్టుకుంటారు కానీ, పర్యవేక్షణ అనేది ప్రధానంగా ఇంపార్టెంట్. సో, వీళ్ళిద్దరు పర్యవేక్షణలో జరుగుతుంది. ఇప్పుడేమైంది దాంతో పాటు ఇంకొకటి 'గుల్కండ్ టేల్స్' అని ఒక అమెజాన్ సెక్స్ కామెడీ. ఇది పీరియడ్ సెక్స్ కామెడీ అనమాట. అంటే మన 'కామసూత్ర' జరిగిన టైంలో ఆహ్, తీసిన జరిగిన ఒక కథను తీసుకొని సెక్స్ కామెడీగా వెబ్ సిరీస్ లాగా మలిచారనమాట. అది కూడా అమెజాన్‌లో రాబోతుంది. దాని బడ్జెట్ కూడా 120,00,00,000. సో, ఇప్పుడేమైందంటే సడెన్‌గా ఈ 'రక్త బ్రహ్మాండ్' సమంత చేస్తున్న 'రక్త బ్రహ్మాండ్' 26 డేస్ షూటింగ్ జరిగినాక ఆగిపోయింది. ఆగిపోవడం దేనికంటే ఇందులో ఒక స్కామ్ జరిగిందని చెప్తున్నారు. మామూలుగా మొత్తం బడ్జెట్టే 2 ఈ 26 రోజుల్లో అయిపిచ్చేశారు. ఇంకా బడ్జెట్ ఓకే. లేదు. హ్మ్. కాబట్టి నెట్‌ఫ్లిక్స్ చేతులెత్తేసింది. దాదాపు 3,00,00,000 స్కామ్ జరిగిందని చెప్తున్నారు. ఇది స్కామ్ ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు కదా! వాళ్ళే ఈ స్కామ్‌కి పాల్పడ్డారనేది వస్తున్న వార్త. నేషనల్ మీడియా అంతా కూడా దీని మీద రాస్తుందనమాట. హ్మ్. ఇది సమంత కెరీర్‌కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె బయట సినిమాలో ఒప్పుకోలేదు. వీళ్ళతోనే చేస్తుంది. ఇదేమో ఇప్పుడు ఆగిపోయింది. ఈ దెబ్బకి అమెజాన్ కూడా ఈ 'గోల్కొండ టేల్స్‌ని' ఆపేసింది
అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ ఇయర్లో రక్త బ్రహ్మాండ్ రావాలి, రిలీజ్ అవ్వాలి, కానీ నెట్ఫ్లిక్స్ ఈ ఇయర్లో చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ స్కామ్ ఇంత పెద్ద స్థాయిలో 3 కోట్లు అంటే పెద్ద స్కామే కదా. సో అవును సార్. 3 కోట్ల స్కామ్ జరిగిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు ముందు దాన్ని విచారణ జరిపి దాన్ని దోషులు ఎవరు తేల్చి చేయాలి. డైరెక్టర్ కూడా దీంట్లో కుమ్మక్కాయడా లేకపోతే డైరెక్టర్ తెలియకుండా జరిగిందా, ఇవన్నీ చేయాలి. మామూలుగా జనరల్గా ఏం జరుగుతుంటుందంటే ప్రొడక్షన్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు కొన్ని సినిమాలకు ఉంటారు, వీళ్ళు డబ్బులు మెసేజ్ అన్ని చోట్ల చేస్తుంటారు. సో నేను ప్రత్యక్షంగా చాలాసార్లు చూశాను. ఆ మధ్య కూడా ఒక జబర్దస్త్లో చేసిన ఒక అతని హీరోగా ఒక సినిమా చేశారు. ప్రొడ్యూసర్ కొత్తవాడు, అతనికి పైగా అమ్మాయిలు పిచ్చింది. ఈ విషయం అర్థమైన ప్రొడక్షన్ మేనేజర్ ఏం చేశారంటే ఆ హీరోయిన్తో నీకు డేటింగ్ ఏర్పాటు చేస్తాను బెంగళూరులో ముందే హోటల్లో ఏర్పాటు చేశాడు. దాంతో అతని కంట్రోల్లోకి ఈ ప్రొడ్యూసర్ వచ్చేసారు. దాంతో నాకు తెలిసి దాదాపు అది ఒక మామూలుగా అయితే 1.5-2 కోట్ల సినిమా అనుకుంటే 8 కోట్లు బడ్జెట్ అయింది. సో ఇతను ఒక ఇల్లు కొన్నాడు, డైరెక్టర్ ఒక ఇల్లు కొన్నాడు. ఇద్దరు డైరెక్టరు మేనేజర్ కుమ్మక్క అయిపోయి చెరో ఒక ఇల్లు కొనుక్కున్నారు. అంటే అతని డబ్బులు అంతా మెసేజ్ చేసి. సో ఇలాగ అంటే ప్రొడ్యూసర్కి అన్నీ తెలిసి ఉంటే కూడా తినగలరు అనమాట వీళ్ళు మేనేజర్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక రోడ్ల మీద షూటింగ్ జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, మేనేజరు అక్కడ ఉన్న లోకల్ పోలీసులకి, ఎస్ఐకో సిఐకో ఫోన్ చేస్తారు. ఏం సార్ బాగున్నారా, అది ఇది మన షూటింగ్ ఇక్కడే సార్, ఒకసారి రావచ్చు కదా అంటారు. ఆల్రెడీ వీళ్ళు అన్ని పర్మిషన్లు తీసుకొని ఉంటారు. ఆ రోడ్లో చేయడానికి వీళ్ళు అందరి పర్మిషన్ తీసుకొని అక్కడ చేస్తుంటారు. అయినా వీళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, వీడు ముందే చెప్పుంటాడు వాళ్ళకి, వచ్చినాక చెప్తారు. సో ఇదంతా వీళ్ళ మధ్య ఒప్పందం అనమాట. సో వాళ్ళు వచ్చి ఇక్కడ పర్మిషన్ లేదు అని కెమెరా లాక్కొని పోలీస్ స్టేషన్ కెమెరా తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ రోజు షూట్ చేయకపోతే మళ్ళీ ఆర్టిస్టుల డేట్లు దొరికి అందరూ రావాలని మళ్ళీ ఆ రోజు ఒక 100 మంది అంతమంది క్రూ అంతా ఉంటారు. వీళ్ళకి మళ్ళీ ఇంకొక రోజు బడ్జెట్, ఇవన్నీ అంటే వాళ్ళకి ఒక 1,00,000-2 లక్షలు ఎగిరిపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఈ మేనేజర్ని పట్టుకుని నువ్వేదో ఒకటి చేసి వాళ్ళని, సార్ వాళ్ళు చాలా టఫ్గా ఉన్నారు సార్, వాళ్ళు కష్టమే కానీ మాట్లాడి చూస్తానని మనకు మేలు చేస్తున్నట్టుగా వెళ్తాడు. వెళ్ళి వాళ్ళు 50,000 అడుగుతున్నారు సార్, నేను ఒక 30 అట్లా సెటిల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎట్లా ఉంటాం టెన్షన్లో, అసలు ఏదో ఒకటి చేసి ముందు షూటింగ్ కానిద్దామన్న మూడ్లో ఉంటాం. సో వీడికి 30 ఇస్తాం. 30లో వాళ్ళకి 5-10 ఇచ్చి ఇతను ఒక 20 ఇతనే ఇస్తాడు. అంటే ఇతనే ఒక క్రైసిస్ క్రియేట్ చేసి ఇతనే సాల్వ్ చేసి ఇతను డబ్బులు తింటాడు అనమాట. ఇది నువ్వు ఎంత జాగ్రత్తలు ఉన్నా ఆపలేము, మన ఎదురుగానే చేయగలరు వాళ్ళకి ఉన్న ఎటువంటి. అందుకని ప్రొడ్యూసర్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటే కూడా కొంత మిస్యూజ్ అవుతుంది, కానీ తగ్గించవచ్చు అనమాట. అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి అన్నిట్లో జాగ్రత్తగా తన పర్సనల్ ఒక టీంను పెట్టుకొని చేయగలగాలి. సో ఈ మేనేజర్లు వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే, రెగ్యులర్ సినిమాలు ఉండవు, ఎప్పుడో 2 ఏళ్ళకో సంవత్సరానికి ఒక సినిమా వస్తుంది, దాంట్లో మ్యాక్సిమం నొక్కేయాలి. ఇది ఎవరి బాధ వాళ్ళనమాట. సో ఇలాగా దీంట్లో కూడా ఇప్పుడు ఇది పెద్ద 100 కోట్ల బడ్జెట్ సినిమాలో 3 కోట్లు తినడం అనేది పెద్ద సినిమా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పెద్ద విషయం కాదు. మామూలుగా ₹1 కోటి సినిమాలోనే 20 లక్షలు 30 లక్షలు తినేస్తారు. అలాంటిది